ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1గా ఉంటాం. ఇప్పుడే స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి స్వామికి, కంచి స్వామికి దేవస్థానం విరాళంగా ఇస్తే ఈ డబ్బులతో సమానంగా ఇంకొంత డబ్బులు ఇచ్చి ధర్మ ప్రచార పరిషత్తు కోసం ఉపయోగించమని ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించారు. ఇలాంటి ఒక చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీ నిర్వహిస్తూ ఉందంటే దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తే ఈరోజు భక్తుల సహకారంతో ఎవరు వచ్చినా ఉచితంగా అన్నదానం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తున్నారంటే అది ఆనాటి ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను వస్తానే ప్రాణదాన కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ఆ ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్లో నేను ఆ కార్యక్రమం ప్రారంభించి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా లాంఛనాలు సమర్పించే పరిస్థితిలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడిన విషయం మరొక్కసారి మీ దృష్టి తీసుకొస్తున్నా. ఆ తర్వాత నేను ఆ కార్యక్రమం సాగుతూ ఉంది. మళ్ళీ కొత్తగా నేను శ్రీవారి సేవకులను ఒక కార్యక్రమం పెడితే శ్రీవారి భక్తులు ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా వాలంటరీ సర్వీసులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొన్నే ఇంకొక కార్యక్రమం కూడా ప్రారంభించాను. ఆ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రతి ఒక్క క్యాపిటల్లో ఉండాలి. భారతదేశంలో అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి. ఇంకొక పక్క ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 5,000 దేవాలయాల్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం. వేద పండితుల కోసరం ఇప్పుడే స్వామివారి ఆదేశాల ప్రకారం దగ్గర 700 మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆందోళన ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి. ఈరోజు ఒకే మాట చెప్తున్నాను. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, లేకుంటే యూరోప్కి వెళ్ళండి, ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు. అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోటింగ్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్టులు కానీ దేవాలయాలు కానీ చేశారు. దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఒక మంచి సమయం, చాలా సంతోషం. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సంస్థలు ఈ యొక్క స్పిరిచువల్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంస్థలు లేకపోతే మనకందరికి ఇంకా పిచ్చి పట్టేది, ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి
అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కడాన దేవునిపైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కామకోటిని చూశాను. ఐఐటి చెన్నై డైరెక్టర్, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, టెక్నాలజీలో ఆయన ఎక్స్పర్ట్. కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు. అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదొక నమ్మకం, అదొక ట్రస్ట్, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలు